సహోదరి సహోదరులు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ జాగ్రత్తగా పరిశీలనగా చదివినట్లయితే ఎక్కడైనా ఎవరైనా కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఒక్కసారి కూడా దేవుడు వారి ప్రార్థనను తిరస్కరించనే తిరస్కరించలేదు. అన్ని ప్రయత్నాలను చేశావు, ఈరోజు హన్నా వలె ఎందుకు కన్నీటితో ప్రయత్నం చేయకూడదు? ఫలించిన విన్నపం. ఆ విధంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏలీ అనే యాజకుడు ఉండి అంటున్నాడు. ఏమన్నాడో చూద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నువ్వు దేవుని విశ్వసిస్తున్నావా? అయితే విచారించవద్దు. నువ్వు విచారిస్తున్నావా? అయితే నువ్వు దేవుని విశ్వసించటం లేదు. మనలో చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతారు, మనలో ఏడుస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, విశ్వసిస్తున్నాము అని అంటారు, మనలో చింతిస్తూనే ఉంటారు, నిరుత్సాహపడుతూనే ఉంటారు. అందుకే భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ ఈ మాట అన్నాడు, బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎండ్ ఆఫ్ వరీ. బిగినింగ్ ఆఫ్ వరీ ఈజ్ ఎండ్ ఆఫ్ ఫెయిత్. నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వు నిరుత్సాహాన్ని పక్కన పెట్టేస్తావు. నువ్వు నిరుత్సాహానికి అవకాశం ఇచ్చినట్లయితే విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తావు. అనగా నిరుత్సాహపడే వాళ్ళు, నిస్పృహకు లోనే వాళ్ళు, డిప్రెషన్కు లోనే వాళ్ళు విశ్వసించలేరు. విశ్వసించే వాళ్ళు నిరుత్సాహానికి చోటు ఇవ్వరు. విశ్వాసము అనంటే అనుమానానికి తావు లేకుండా, నిరుత్సాహపడకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు అని విశ్వసించటమే అసలైన విశ్వాసం. ఎప్పుడైతే వాగ్దానాన్ని పొందుకుందో వినండి, ఆ రోజు నుంచి దుఃఖపడడం మానేసింది, ఆ రోజు నుంచి ఏడవడం మానేసింది, ఆ రోజు నుంచి విచారించడం మానేసింది, కడుపు నిండా భోజనం చేస్తుంది. ఎందుకని? నా దేవుడు నాకు 12 బిడ్డలను ఇవ్వబోతున్నాడు, నేను ఆరోగ్యవంతమైన తల్లిగా ఉండాలి. నా దేవుడు నాకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక తల్లిగా మానసికంగా నేను ధైర్యంగా ఉండాలి. నేను మానసికంగా బలహీనంగా ఉంటే నా బిడ్డకు మానసికంగా బలహీనత వస్తుందేమో, శారీరకంగా నేను బలహీనంగా ఉంటే నా బిడ్డ శరీరంలో బలహీనత వస్తుందేమో. ఎంత గొప్ప విశ్వాసం! దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే నీ క్రియల ద్వారా చూపించు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అని. క్రియల ద్వారా కాదు, దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించింది. ఎప్పుడైతే అలా క్రియల ద్వారా దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించిందో దేవుడు ఏం చేశాడో చూద్దామండి. ఆ తర్వాత వచ్చిన తరువాత వారు హృదయమందు వేగిరని లేచి యెహోవాకు మొరకి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గనుక హన్నా గర్భము ధరించి దినము నిండినప్పుడు ఒక కుమారుని కని యెహోవాకు మొరకుకొని అడిగిననుకొని వానికి సమయము అని పేరు పెట్టెను. వినండి, పండని గర్భము, పగిలిన హృదయము, ఫలించిన విన్నపము. తను ఎప్పుడైతే దేవుని విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ విచారించడము, ఏడవడము మానేసిందో